వైఎస్ భారతి గారు అందరు ఎమ్మెల్యేలకి లేకపోతే పాత ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారట. వాళ్ళతో మాట్లాడేసి తను పార్టీ కార్యకలాపాలు చూస్తున్నారు. ఇది జగన్ని పక్కన పెట్టడమా, ఆవిడే వచ్చి చూసుకోవడం, లేకపోతే జగనే చెప్పి నడిపిస్తున్నాడా? ఇది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చినటువంటి వార్త. వీళ్ళందరూ జగన్ కుటుంబాన్ని ఎంతగా బద్నాం చేయాలో, ఎంతగా చెడగొట్టాలో అంత చేస్తారు. ఇదివరకటి రోజుల్లో ఊర్లో పెదమోతుబరి మీదన వ్యతిరేకంగా ఇంకో ఫ్యాక్షనిస్ట్ ఉండేవాడు. ఈ రెండు కుటుంబాల మధ్య కొట్లాట నడిచేది. ఇప్పుడు విశేషం ఏంటంటే, జగన్ అనేవాడు లేకపోతే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా మీడియా ఫ్యాక్షనిజం నడుపుతుంది, మౌత్ పబ్లిసిటీ ఫ్యాక్షనిజం నడుస్తుంది, సోషల్ మీడియా ఫ్యాక్షనిజం నడుస్తుంది. వీళ్ళు ఏం రాసినా సరే అవును అనాలి, కాదంటే ఊరుకోరు. వీళ్ళు ఎవరి కొంపల్లోకైనా దొరకచ్చు, ఎవరి కుటుంబాన్నైనా బదనాం చేయొచ్చు, ఏ మహిళనైనా లాక్కురావచ్చు, ఏ రాజకీయమైనా చేయొచ్చు, అది తప్పులేదు. అదే వేరే వాళ్ళు ఇంకొకరికి సంబంధించి ఒక మహిళ గురించి మాట్లాడితే మహిళలను అట్టంటారా ఇట్టంటారా అన్నటువంటిది అడ్డకోలుగా రాస్తారు. భారతీ గారు డైరెక్ట్గా వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చుని పార్టీ నడిపితే ఎవడొద్దంటాడు? దాంట్లో చాటుగా చేయాల్సిన పనే ఉంది. ఆవిడ చెయ్యాలనుకుంటే జగనే పెడతాడు, పార్టీ పదవే ఇస్తాడు కావాలనుకుంటే. చేయట్లేదు కదా, విడిగా ఎవరిని వస్తే పలకరిస్తారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలంతా ఆవిడ గారు చూసుకుంది. లేదా మొన్న చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు అందరితో కలవడం కానీ మాట్లాడడం కానీ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఆమె గారు చేసింది. ఈవిడ మొన్న జరిగినటువంటి వివిధ కార్యక్రమాల్లో చంద్రబాబు గారు కొన్ని పదవులు ఇచ్చారు, నామినేటెడ్ పదవులు. ఆ మహిళలకు ఫోన్లు చేసి లేకపోతే వాళ్ళని అభినందిస్తా మాట్లాడితే ఆ మహిళలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారుగా. అంటే ఆవిడ తెలుగుదేశంలో తను ఏదో పాత్ర పోషించాలనుకుంటున్నట్ట, అది చంద్రబాబు గారికి వ్యతిరేకంగా చేస్తున్నట్ట. అభినందిస్తే మంచిదే కదా పార్టీ వాళ్ళని, అది ఆవిడ బాధ్యత కూడా కదా భర్త రాజకీయం చేస్తున్నప్పుడు. అట్లాగే ఒకవేళ భారతి చేస్తే రైటే కదా, అది జగన్కి వ్యతిరేకంగా ఎందుకు అనాలి? ఇక్కడ అట్లా రాయట్లేదు కదా. అంటే మన వాళ్ళ విషయంలో ఒకటి, ఎదురోళ్ళ విషయంలో ఒకటి, చాలా దుర్మార్గమైనటువంటి నీచ జర్నలిజం చేస్తున్నారు.